ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే మైక్ సెట్లు, కరపత్రాలు, నేతల పర్యటనలతో ఓ జాతరలా జరిగేది. కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో సింహభాగాన్ని సామాజిక మాధ్యమాలు ఆక్రమించాయి. అభ్యర్థుల ఆరోపణ, ప్రత్యారోపణలకు వేదికవుతున్న సోషల్ మీడియా ఎన్నికల వేడిని మరింత పెంచుతోంది. అందులోనూ వాట్సాప్లో అయితే క్షణాల్లో తమ ప్రియతమ నేతల సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాజకీయ సందేశాలను బట్వాడా చేయడానికి వాట్సాప్లో 87,000 గ్రూపులు పనిచేస్తున్నాయంటే ప్రచారం ఏ స్థాయిలో ఉందో మనకు తెలుస్తుంది. ఇప్పుడంతా ఆన్లైన్ యుగం, అంతా ఆన్లైన్ మయం. ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకోవడం సర్వసాధారణంగా మారింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి అభ్యర్థి సోషల్ మీడియా నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని శరవేగంతో పోస్టింగులు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యర్థిని విమర్శించాలన్నా, విమర్శలపై ఎదురుదాడి చేయాలన్నా సామాజిక మాధ్యమాలనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో వాట్సాప్ కీలకంగా మారింది. భారత జనాభాలో సగానికి పైగా ప్రజలు వాట్సాప్ను వినియోగిస్తున్నారన్నది ఓ అంచనా. వీరిలో పండు ముదుసలి నుంచి టీనేజీ కుర్రకారు వరకు అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఓటు హక్కు ఉన్నవారి లక్ష్యంగా సుమారు 87,000 వాట్సాప్ గ్రూపులు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. దేశంలో డేటా రేట్లు పడిపోయిన నాటి నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సామాజిక మాధ్యమాలకు మధ్య అంతరాలు తగ్గాయి. ఇదే అదునుగా రాజకీయ పార్టీలు తమ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చేయడం ప్రారంభించాయి. ర్యాలీల ప్రత్యక్ష ప్రసారాలు, ప్రెస్ మీట్లు, టీవీ చర్చలు అన్నింటినీ ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడుతున్నాయి. ఇంకా వాట్సాప్లో అయితే రాజకీయ సందేశాలకు కొదవే లేదు. వాటిలో ఎన్ని నిజమైనవో ఎవరికీ తెలియదు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసే పలు అంశాలపై 87,000 వాట్సాప్ గ్రూపులు సందేశాలను తయారు చేస్తున్నాయి. ఏదైనా ఒక ఫార్వర్డ్ సందేశాన్ని వాట్సాప్లో కేవలం 5 గ్రూపులకు మాత్రమే పంపే అవకాశం ఉంది. ప్రతి గ్రూపులో గరిష్టంగా 256 మంది ఉంటారు. ఇలా ఈ 87,000 వాట్సాప్ గ్రూపులు ఒక్కసారి పంపే సందేశాలు దాదాపు 2.5 కోట్ల మందికి చేరతాయి. ఈ విధంగా రాజకీయ నాయకులు పైసా ఖర్చు లేకుండా, ఏమాత్రం శారీరక శ్రమ పడకుండా తాము అనుకున్నది కోట్ల మంది ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలా చేరవేసే సందేశాల్లో అధిక శాతం అసత్య వార్తలు, వదంతులే ఉంటున్నాయి. వీటిని నిరోధించడానికి వాట్సాప్ సంస్థ పలు చర్యలకు పూనుకుంది. వివిధ ప్రసార మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు ఫార్వర్డ్ సందేశాన్ని కేవలం 5గురికి పంపేలా నియంత్రణ చర్యలు తీసుకుంది. వీటితో పాటు నాస్కామ్ ఫౌండేషన్ సహాయంతో దాదాపు 1,00,000 మందికి వదంతులను గుర్తుపట్టే విధంగా శిక్షణ ఇచ్చింది. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారపరమైన సందేశాలను ఎవరైనా పోస్ట్ చేస్తే 3 గంటల్లో దాన్ని తీసివేస్తామని వాట్సాప్ ఎన్నికల కమిషన్కు తెలిపింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.